ఈ దినపు దేవుని యొక్క మాట దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. వాడు బహుగా భయపడి ఎందుకు వాడు భయపడినాడంటే వాక్యానికి వ్యతిరేకంగా చేయడానికి భయపడినట్లుగా లేఖనాలను బట్టి మనం గమనించగలుగుతున్నాం. ఏంటి వాక్యము అనేది గమనిస్తే దేవుడు అభిషేకించినటువంటి వాడిని ముట్టకూడదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి సౌలును చంపడానికి వాడు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అది వాక్యానికి వ్యతిరేకము కాబట్టి దాని ద్వారా తాను నష్టపోతానని ఎరిగినటువంటి వాడే వాక్యానికి విరుద్ధంగా చేయడానికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా వాక్యం ఎరిగి వాక్యానికి విరుద్ధముగా చేసే ప్రతి సంగతుల నుంచి విడుదల పొంది వాక్యాన్ని అనుసరించుడు ద్వారా దేవుడు మనకు చేసేటువంటి మేలును పొందడానికి మనము వాక్యాన్ని అనుసరించుదుముగాక.